కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్లోని సుభాష్ నగర్లో నివాసం ఉంటున్న తోట హేమంత్ అనే వ్యక్తిని తన భార్య నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో తనని ఆ కాళ్ళను చేతులను కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి తనపై దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ దాడిలో గాయపడినటువంటి హేమంత్ అనే వ్యక్తి మరణించాడు. సో అసలు దాడి ఎందుకు జరిగింది, నిందితురాలు ఉన్నారో తన భార్య హేమంత్ భార్య తన దాడి చేసిన సమయంలో ఇద్దరి సహాయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ విషయంలో మొత్తానికి ఘటనలో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, గతంలో ఏమైనా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగాయా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, మిగతా అన్ని విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, సుభాష్ నగర్ ఇంటి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సుభాష్ నగర్ లో హత్యకు గావింపబడ్డటువంటి హేమంత్ అనే వ్యక్తి వాళ్ళ మామ ఉన్నారు, మేనమామ. సో వారితో మాట్లాడతాం. అసలు ఏం జరిగిందని అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ హత్యకు? అసలు నిన్న ఈవినింగ్ నైట్ 8 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. భార్య భర్తల గొడవ. అంతకుముందు 2 రోజులు చిన్నగా అవుతుండే. రాత్రి కొద్దిగా ఎక్కువ అయింది. ఎమోషన్లో ఆమె బండారాయి తీసుకొని వెనక పై భాగాన్ని కొట్టడం వల్ల మైండ్ జర దెబ్బ అయింది. హాస్పిటల్కి తీసుకుపోదామని హాస్పిటల్లో చనిపోయాడు. అంటే కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి అంత కొంత పగతో కక్షతో కొట్టినట్టుగా తెలుస్తుంది. అసలు అంత పెద్ద గొడవలు అసలు ఏం జరిగింది? అసలు గొడవ అంటే అది జనరల్ గా ఇద్దరికి నడుస్తుండే. కాకపోతే ఒకరి పట్ల వాళ్ళకు అవగాహన లేదు. ఒకరు ఆవేశంలో ఉంటే ఒకరు తొందరపాటు నెమ్మదిగా ఉండేది లేదు. ఇద్దరు శనికాయస్త్రాలే కాబట్టి ఈమె కోపం ఉన్నప్పుడు ఆయన ఇద్దరు రేజ్ అవుతా ఉంటే 10 రోజుల దాకా డిస్టర్బెన్స్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళే రొటీన్ కలుసుకుందరు. కాకపోతే ఈ మధ్యలో మళ్ళా కొంచెం బాగా ఎమోషనల్ బాగా ఆయన పని ఎక్కువ అయింది. ఇక్కడ ఖర్చులు లేకుండా అయినాయి. ఒక్కతే పోషించాలి కాబట్టి దాని డిస్కషన్ వస్తే దాంట్లో ఏదైనా రియాక్షన్ అయితే తల్లిని డిస్టర్బెన్స్ కావద్దని చెప్పేసి కట్టేసిండ్రు. అది నేను రోజులే కానీ కట్టేసి కొట్టడం జరిగింది. అది బండరాయితో కొడితే ఈ తలకు తగిలింది, ఛాతీలో తగిలింది. అంటే ఆ సమయంలో ఉన్నారా ఇంట్లో? అమ్మ మా మదర్ ఉన్నది. ఇప్పుడు చనిపోయిన ఆయన బాబు వాళ్ళ ఆమెను ఒక రూమ్ లో వేసి బంధించారట. అంటే బంధించినాక ఆమె బయటికి వెళ్ళాలి. ఒకవేళ ఆమె కూడా ఉంటే ఆమె కూడా ఆల్మోస్ట్ చనిపోవచ్చు. దాడి చేస్తుండ్రి ఆమె బయటికి వెళ్తే. వెళ్ళకుండా తల్లి అంటే ఆమె వస్తుంది కానీ రాలేని పరిస్థితిలో సిచ్యువేషన్ ఉన్నది. అదని ఏమైనా కానీ బ్యాడ్ లక్. కాకపోతే కొంచెం ఘోరమైన సంఘటన ఇది. అంటే ఇంకా ఎవరో ఇద్దరి సహాయం కూడా తీసుకున్నట్టు తెలుస్తున్నా. ఇద్దరు ఎవరన్నా నేను వచ్చేవరకు వాళ్ళు లేరు. కాకపోతే ఆమెనే అంబులెన్స్ తీసుకొచ్చింది. మళ్ళీ క్యూర్ చేసుకుంటా నా భర్త నేను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఇద్దరు బాబులు ఒక పాప. ఆయన ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైనా మీకు తెలియదు? ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే హెల్ప్ చేశారు మనకు కనవలేదు. మనకు దృష్టి కాలేగా. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబులెన్స్ వచ్చినప్పుడు నేను 11:30 గంటల నేను వచ్చిన నా మిస్సెస్ వస్తే ఇక్కడ కొంచెం గొడవ జరిగితే అంబులెన్స్ ట్రీట్మెంట్ చేయిస్తాను నేనే అని చెప్పి వాళ్ళు జర మా భార్య అడిగితే అదే చెప్తే వేసుకొని పోయిన తర్వాత మార్నింగ్ పోయి చూద్దామనే వరకు చనిపోయాడు హాస్పిటల్ చెప్పేసి. అంటే ఈ దాడికి అంటే జరగకుండా ముందు ఎప్పుడైనా మీకు కలవడం జరిగిందా? ఇట్లా గొడవలు జరుగుతున్నాయి బాగా అన్నట్టు అంతే సార్, జరుగుతున్నాయి. అప్పుడు ఒక 5-6 ఏళ్ళకి చెప్పి చూసినా కానీ వాళ్ళు ఈయన పరిస్థితి లేరు. ఇద్దరు వాళ్ళకోరు విన్నారు, వాళ్ళు అర్థం చేసుకోరు. ఈయనే కొంచెం సైకో టైపు. ఈయననేమో పెద్ద కరెక్ట్ అని నేను అంటలేను. కాకపోతే ఏంటంటే కొంచెం ఇక ఈయననే డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేసినాక వేరే రకంగా ఉంటుంది. అది ఆ డ్రింక్ చేసినప్పుడు వేరే లెవెల్ గొడవలు అవుతాయి. అన్ని ఇంత ఫంక్షన్. కాకపోతే ఆమె ఏమో డిసైడ్ చేసుకుందేమో కానీ మరి ఆమెనే దాడి చేసే ప్రయత్నమా లేకపోతే హత్య కావాలని చేసినట్టుగా అనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? నేను అట్లా అనుకోలేదు. కాకపోతే ఏంటంటే వీడిని బెదిరించుకొని నెంగ తీసుకుందామన్న ప్లాన్ చేసట్లేదా పెడిచికొట్టి ఆయన శనికావేశంలో కావచ్చు. కాకపోతే ఇవాళ ఎంత అన్కాన్షియస్ అయినా కానీ భర్తను చంపుకునే భార్య అనేది ఇంత ఘోరంగా లేరు. అయినా కానీ ఇది తప్పే. సో ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటారు? జరుగుడు చాలా ఘోరం.
ఇది చాలా తప్పు. ఇంకొక కాడ ఇంకో కేంద్రీకృతం కావద్దు ఇది. ఎవరైతే నిందితులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారా ఏమంటున్నారు అసలు? అదుపులోకి అదుపు సరెండర్ అయ్యిండ్రు వాళ్ళు. చనిపోగానే హాస్పిటల్ నుంచి పోయి సరెండర్ అయిపోయినారు వాళ్ళు అక్కడ. అయిపోయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలు అనేది వాళ్ళ బాగోగుల గురించి ఎట్లా అనేదాని ఆలోచన చేయాల్సి వస్తుంది. కాబట్టి అది ఏం జరుగుతుందో తర్వాత నిర్ణయం తీసుకుంటాం. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు మేము కొనుక్కునేది ఎక్కడి చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది. సిఐ గారితో కూడా మాట్లాడితే చట్టంలో సెక్షన్లు వేసి కోర్టుకు పంపుడే తప్పదని అన్నారు. సార్ మరి పిల్లల పరిస్థితి ఇట్లున్నది, పిల్లల పరిస్థితి ఏంది పోసాను, తల్లి దగ్గర ఏం ఆధారం లేదు, ఆయన ఆయన చనిపోయాడు, ఆయన ఉండి లేకున్నట్టే లేని ఉన్నట్టే. కాకపోతే ఆమె చేసిన మరి గ్యారంటీడ్ ఎట్లా, తర్వాత వాళ్ళని ఇదే స్టేజ్లో ఏమైనా చేస్తుందా అన్ని వారి యొక్క ఆలోచన చేస్తాం. దాడి చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్ ఇంత ఘోరమైన దాడి చిన్న దాడి చేస్తే బెదిరిస్తానికి ఆయన తాగుతాడు కావచ్చు, అన్కాన్షియస్ ఉంటాడు కాబట్టి చిన్న చిన్న బెదిరియడం దాని గురించి అయితే అది కావచ్చు. కానీ ఇంత సత్య మార్గం చేసిన తప్పు. ఇది మొత్తానికి బంధువులు చెప్తున్న మాట. ఇది ఇద్దరి మధ్యలో గొడవ అనేది సహజంగా జరుగుతూ ఉండేది. కాకపోతే ఇది హత్యకు దారి తీస్తున్న విషయం అయితే మాకు తెలియదు అని చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ విషయం పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. దీనిపైన విచారణ చేపడుతున్నారు. ఎవరైతే నిందితురాలు ఉన్నారో తనకి ఒక ఇద్దరు కూడా సహాయం చేస్తున్నారో తెలుస్తుంది. మరి ఆ ఇద్దరు ఎవరినదని కూడా అది కూడా వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ బొద్దతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.